కి చేరుతాయి. మీరు చేయాల్సిందల్లా భారత్ టుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. భారత్ టుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీ ఫోన్ ని ప్రపంచంతో అనుసంధానం చేసుకోండి. రాజకీయం అంటే కేవలం తలపండిన సీనియర్ రాజకీయ నేతలు, వారి వారసులే కాదు. సమాజంలో మార్పును తీసుకురావాలన్న తపన ఉన్న వారెవ్వరికైనా రాజకీయాలు వేదిక కావాలి. అందుకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చక్కటి ఉదాహరణ అన్నారు అన్నపూర్ణేశ్వరి ఆలయ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ శివానంద లహరి స్వామీజీ. యోగి తీసుకొస్తున్న సంస్కరణలు అభినందనీయమంటున్న స్వామీజీతో మా తిరుపతి ప్రతినిధి గిరి ఫేస్ టు ఫేస్. ఈ రోజు ఉన్నటువంటి రాజకీయ నేపథ్యం మనం చూస్తే నేర చరిత్ర కలిగినటువంటి వాళ్లే రాజకీయ నేతలుగా చలామణి అవుతున్నారని చెప్పి ఈ పార్టీ నుంచి ఇంకో పార్టీ, ఆ పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి వస్తున్నారని చెప్పి ప్రజల్లో ఒక చర్చ మొదలైనటువంటి నేపథ్యంలో యూపీలో ఉన్నటువంటి యోగి ఆయన రాజకీయ అరంగేట్రం కావచ్చు, వీటన్నిటిపైన దృష్టి చూస్తే ఖచ్చితంగా ప్రజలు ఇప్పుడు సాధువుల వైపు మొక్కు చూపిస్తున్నారంటే ఖచ్చితంగా అవునని అంటుంది. ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో అరుణాచలానికి సంబంధించినటువంటి అన్నపూర్ణేశ్వరి దేవి ఆలయ వ్యవస్థాపకులైనటువంటి పూజ్యశ్రీ స్వామీజీ ఇక్కడ శివానంద లహరి స్వామి అంటే మాట్లాడే ప్రయత్నం. స్వామీజీ, ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో ప్రజలందరికీ నేర చరిత్ర కలిగిన వాళ్ళే రాజకీయ నాయకులు అన్నటువంటి ఒక అభిప్రాయం అనేది ఏర్పడింది. స్వామీజీ, దీన్ని ఎట్లా చూడొచ్చు అంటే అందులో ఇప్పుడు యూపీ యోగి లాంటి వాళ్ళు ఇప్పుడు రాజకీయం చేస్తున్నారు, వీటన్నిటితో ఎట్లా చూడొచ్చు అండి? మీ సందేశం ఇస్తారండి. హరియో, రాజకీయం అనగానే చాలా మంది భయపడతారు, అమ్మో అది మనకెందుకు అని. అంటే ఏంటి, రాజకీయంలో ఉన్నవాళ్ళు సరైన వాళ్ళు కాదు అనేది చాలా మంది అభిప్రాయం. అయితే ప్రతి ఒక్క మనిషి మనకెందుకు అనుకుంటుంటే అది కరెక్ట్ కాదు. ఒక మంచి నాయకులు రావాలి, ప్రజల్ని ముందుకు నడిపించాలి, మళ్ళీ రామరాజ్యాన్ని మనం స్థాపించుకోవాలి. అందుకు యూపీలో యోగి వచ్చారు స్వామీజీస్లో, చాలా చక్కటి పరిపాలన చేస్తున్నాడు. ఆయన రాగానే నిజంగా యూపీలో గుట్కాలు ఇవన్నీ కూడా అలవాటు, వాళ్ళ నిత్యకృత్యం. వాటిని అలాంటిది ఆయన గవర్నమెంట్ ఆఫీసుల్లో కానీ కాలేజెస్ కొన్నిటిలో గుట్కాలు అనేది ఫస్ట్ బ్యాన్ చేసి నిర్ణయం తీసుకున్నారు. అలాంటి చక్కటి నిర్ణయాలు తీసుకోవాలి అంటే యూపీ యోగి లాంటి వాళ్ళు ఎంతైనా సరే మనకి రావటం అవసరం ఎంతైనా ఉంది. అలాంటి వాళ్ళు మరికొంతమంది స్వామీజీలు ముందుకు వస్తారని కూడా నేను కోరుకుంటున్నాను. అందరూ సన్యాసి అన్ని వదిలేశారు అంటారు. ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ఒక మంచి వ్యక్తిగా ఆయన వస్తే నిజంగానే ఆయన అన్ని వదిలేస్తారు స్వాములు. అయితే వాళ్ళకి తన మన అనే అనే వాళ్ళు ఎవరు కూడా ఉండరు. కాబట్టి తర్వాత వాళ్ళు దేహాన్ని వదిలేసిన వాళ్ళు చేసిన మంచి పనులు ప్రజలకు శాశ్వతంగా మిగిలిపోవాలనే సదుద్దేశంతో వాళ్ళు మంచి చేస్తారు. కాబట్టి యోగి లాంటి వాళ్ళు ఎంతో మంది ఇంకా ముందుకు వస్తే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. కొంతమంది సాధువులకి రాజకీయం ఎందుకు అని చెప్పి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి, అంటే సన్యాసులకి రాజకీయం అవసరమా అన్నటువంటి ఒక వాదన కూడా వస్తుంది. దానికి మీరేమంటారు? అంటే ఇప్పుడు కరెక్ట్ గా అన్ని జరుగుతుంటే సాధువులు రావాల్సిన అవసరం లేదండి. అది లేదు కాబట్టి సాధువులకు ముందుకు రావాలి. ఈ విశ్వమంతా సాధువుకు బిడ్డలు. తన బిడ్డ బాధపడుతుంటే చూస్తూ ఊరుకోలేరు. పీఠాల్లో కూర్చునే వరకే సాధువుల పని కాదు. పీఠాలు వదిలి తన బిడ్డ ఎలా ఉన్నాడు చూద్దాం అనే ఉద్దేశంతో ప్రజల ముందుకు రావటం తప్పేం కాదు. శివానంద లహరి స్వామి వారి మాటల్లో విన్నాము.
ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అనేది చక్కగా పనిచేయనప్పుడు కావచ్చు, లేకపోతే పాలన అనేది తప్పుదారి పడుతున్న నేపథ్యంలో సాధువులు ఖచ్చితంగా ముందుకు వచ్చి ప్రజల్ని బాగోగులు కోరుకునేటువంటి వాళ్ళు అందులో నిస్వార్థంగా రాజకీయ సేవ చేస్తారని ముందుకు వస్తుంటే దాన్ని తప్పు పట్టలేమని చెప్పి యూపీలో జరుగుతున్నటువంటి అభివృద్ధి ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నాం. అక్కడ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఏదైతే బాగోగులు కావచ్చు, ప్రజా సంక్షేమం కావచ్చు, ఈ విధంగా దేశం మొత్తం కూడా అలాంటి ఒక సుపరిపాలన రావాలని చెప్పి ఆ కోవలోనే నేర చరిత్ర లేనటువంటి వాళ్ళు రాజకీయంలోకి ప్రవేశిస్తే దాన్ని సంపూర్ణంగా ఆహ్వానించాల్సినటువంటి బాధ్యత ప్రజలందరిపైన ఉందని చెప్పి స్వామీజీ ఇక్కడ పిలుపునిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. హైదరాబాద్ స్టూడియో. ప్రజలు చైతన్యవంతంగా ఉన్నారని, నేర చరిత్ర కలిగిన రాజకీయ నాయకులను ఎన్నుకోరని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నేర చరిత్ర కలిగిన నాయకులకు ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అంటున్నారు. ప్రజలు నిజాయితీ కలిగిన